నుంచి కొంతమంది రైతులు మనకు అందుబాటులో ఉన్నారు అక్కడ ఇంటరాక్షన్ అవ్వడానికి. షూర్. వాళ్ళతో ముందు అవుదాం. నమస్తే సార్. నమస్తే అన్న. కేసీఆర్ గారు టైంకు రైతు బంధు వేసేవాడు కంపల్సరిగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి వేసి 2 ఎకరాలకి, ఒకసారి 5-6 ఎకరాలకి 3-4 సార్లు అసలు వేయలేదు. కేసీఆర్ గారు వడ్లు కొనుగోలు తొందరగా డబ్బులు వేసేది, అన్ని ధాన్యాన్ని కొనేది. ఇప్పుడు అది లేదు. రాబందుల నుండి రైతు బంధు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారండి? రాబందులకు ఓట్లేసి రైతు బంధు రావాలంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఖమ్మం జిల్లా రైతులు ఆలోచించుకోవాలా. ఓటేసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్త పడాలా. అరే మనం ఎవరికి ఓటేస్తున్నాము? 65 ఏళ్ళు మనల్ని పీడించిన పార్టీ, కరెంట్ ఇవ్వకుండా సతాయించిన పార్టీ, నీళ్ళు ఇవ్వకుండా సతాయించిన పార్టీ, 65 ఏళ్ళు రైతుల్ని భూమి శిస్తు వసూలు చేసిన పార్టీ, రకరకాలుగా అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇవన్నీ తెలవదా మనకి? కాంగ్రెస్ చరిత్ర తెలవదా? ఒక ముసలి నక్క కాంగ్రెస్. ఆ నక్కను నమ్మితే డెఫినెట్గా మీరు 10,000 ఇచ్చారు, వాళ్ళు 15,000 ఇస్తామన్నారు కాబట్టి కొంత 2 పంటలకు ఇస్తే 3 పంటలకు ఇస్తామన్నారు. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. 10,000కి 15,000 కౌలు రైతులకి రైతు బంధు, ఇవన్నీ చెప్పారు. ఒకటి కాదు, 34 హామీలు కళ్యాణ్ గారు. లోకల్ వాళ్ళు చెప్తే నమ్మరని రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి రైతు డిక్లరేషన్ పేరిట సమావేశం పెట్టి మే 6, 2022 సరిగ్గా 4 ఏళ్ల కిందట నయవంచనకి శ్రీకారం చుట్టారు. అందుకే నేను బాధతోనే అంటున్నా ఈ మాట. అంటే కేటీఆర్ గారు ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? వాళ్ళు 6 గ్యారెంటీలు, అన్ని హామీలు ముందే మేనిఫెస్టోలో పెట్టారు, మీకు తెలుసు అది. కానీ అయినా మీరు పెద్దగా హామీలు ఇచ్చినట్లేదా ఎన్నికల్లో? అంటే ఉన్నదాన్ని కొంత పెంచారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ ప్రజలు ఇన్ని దశాబ్దాలు నమ్మరు అని మేము బలంగా నమ్ముకున్నాం. అందులో ముఖ్యంగా రైతులు వారి అనుభవపూర్వకంగా 73,000 కోట్ల ఖాతాల్లో పడ్డాయి. 70 లక్షల మంది రైతులకు రైతు బంధు రూపంలో, 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ రూపంలో పడ్డాయి. 24 గంటల కరెంట్ వస్తుంది, కడుపు నిండా నీళ్ళు వస్తున్నాయి, అట్లాగే టైంకి పంటలు కొంటున్నాము. బ్రహ్మాండంగా కరోనా టైంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఊరూరా పెట్టుకున్నాము. ఎరువులు విత్తనాలు టైంకి దొరుకుతున్నాయి. ఇంతకంటే రైతుకు కావాల్సింది ఏంటి? అలాంటి రైతు ఇంత మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటాడా? ఇది మా అతి విశ్వాసం. దాంతో దెబ్బతింది. రైతు బంధు ఇష్యూ మీద చాలా క్లారిటీ ఇచ్చారు. అది కాకుండా ఇంకేదైనా ఒక ఇష్యూ ఎవరో ఒకరు కాంగ్రెస్ పొగొడతాడని కళ్యాణ్ ఎదురు చూస్తున్నాడు. పొగడండి. పొగడడం గురించి కాదు, అక్కడ ఎంతో కొంత జరిగి ఉంటుంది అని ఏమైనా ఉందా? సార్ నమస్కారం సార్. తలకరామారావు గారు నమస్తే. నమస్తే సార్. ఆకలి సాగులు బతుకుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకుపోయి, కరెంటు విద్యుత్ రంగంలో ముందుకు తీసుకుపోయి, వైద్య రంగంలో ముందుకు తీసుకుపోయి, అందరికీ వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు కూడా పింఛన్లు ఇప్పించి. అంటే బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అంటే ఏం చెప్తారు? మరి బీఆర్ఎస్ అన్ని చేసిందని మీరే చెప్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో 1-2 లోపాలు ఉంటే ఉండొచ్చు సార్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 100% చేయలేరు. కానీ 90% డెవలప్ చేసింది మాత్రం కేసీఆర్ గారే. ఆ 10% చేయనందుకే వీళ్ళు బాధపడరు. అప్పుడప్పుడు దెయ్యాలు కూడా అందంగా కనిపిస్తాయి సార్. వాళ్ళ మాటలు కూడా చాలా అందంగా అనిపిస్తాయి. దేవుడి మాటలు మనకు నమ్మబుద్ధి కాదు. కానీ దెయ్యాలు మీకు అది ఖమ్మం జిల్లాది పాలేరు కాన్స్టిట్యుయెన్సీ బాగుంది. అయితే నేను అంటున్న పాయింట్ ఏంటంటే, అది నేలకొండపల్లి చాలా కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతం. అది రైతులు కూడా అంత మామూలుగా ఏమి ఉండరు. రైతులు నేలకొండపల్లి కాదు, ఖమ్మం జిల్లా జనరల్ గా. కానీ మిమ్మల్ని ఓడగొట్టింది ఖమ్మం జిల్లా. అవును, అక్కడ మీకు ఒకే ఒక సీట్ వచ్చింది. కానీ అక్కడ రైతులు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే నేను కొంచెం సర్ప్రైజ్ అవుతున్నాను. మీరు అవుతున్నారు, నేను అవ్వట్లేదు. అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు ఆయన చెప్పింది డైలాగ్. అప్పుడప్పుడు దయ్యం కూడా అందంగానే కనబడుతుంది అంటే, అవును కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే అబద్ధాలు అంత అందంగా చెప్పారు. అంత అందంగా అబద్ధాలు చెప్పిన తర్వాత అధిష్టాన దూతలు వచ్చి అబద్ధాల వరద ఇక్కడ పారించిన తర్వాత నమ్మారు. ఇప్పుడు నేను ప్రజల్ని ఎన్నడూ తప్పు పట్టను. ఎందుకంటే అదే ప్రజలు మాకు 2014లో 18లో గెలిపించింది వాళ్ళే, 23లో ఓడించింది వాళ్ళే. తప్పేం లేదు. ఇప్పుడు మేము ఎవ్వరం కూడా ఇక్కడ శాశ్వతంగా ఈ కుర్చీ నాది, ఇది నాది అనుకోవడానికి మేము పిచ్చోళ్ళమేం కాదు. కానీ అప్పుడప్పుడు జరుగుతాయి. జరిగిన తర్వాత జరగాల్సింది ఏంటంటే ఒక సమీక్ష. అది మా వైపు జరగాలి, ప్రజల వైపు కూడా జరగాలి. ఇప్పుడు నిజంగా కూడా చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది. మరి గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది. కాబట్టి మంచిదే ఇది. ఆల్మోస్ట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫీడ్బ్యాక్ కొంత మీరు ఇక్కడ ఉన్నారని చెప్తున్నారా, నిజంగా చెప్తున్నారా నాకు తెలియదు. ఫీడ్బ్యాక్ అయితే పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు